కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ క్రిస్మస్ సాయంత్రకాల ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచి మా జీవితాల్లో ఈ దినం చేసిన అద్భుత కార్యాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూర్చొని మమ్మల్ని అందరినీ, లైవ్లో వీక్షిస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ కాపుదల ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన క్రిస్మస్ పాట పాడుకున్న తర్వాత ఆరాధనలను ప్రవేశిద్దాం. వెలిసింది సాంగ్. తార వెలిసింది అనింగిలో ఎగరని మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజుల రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సదానియు బలమునే తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నేను కదులారగాల్చాములే. బంగారమును సమ్రానియు బలమునే తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నేను కదులారగాల్చాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారగాల్చాములే, మా యూదుల రాజువు నీవేనని నిన్ను మనసారగాల్చాములే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. థ్యాంక్ యూ. ప్రియ దేవుని సంగమా, ఆరాధనను ప్రవేశిద్దాం. తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం, మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏ యొక్క కుమారుడును యేసుక్రీస్తు, ఈయన పరిశుద్ధాత్మను గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు బట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమ పడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిన, అదృశ్యలోకములను దిగి చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినమున లేచి పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్చు నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం, పరిశుద్ధుల సాహసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. ప్రజల సంగమా, ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే కొన్ని రూల్స్ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటిని మీరు మరవద్దు అంటున్నాడు. వాటిని మీరు
పాటించాలి అంటున్నాడు. మరవద్దు మరియు పాటించాలి అంటున్నాడు. ఇవి ఒక స్టాండర్డ్స్, మన యొక్క జీవితంలో కొన్ని స్టాండర్డ్స్గా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటవి? నా ఉపదేశమును మరవద్దు, నా ఆజ్ఞలను గైకొనము. ఈ లోకంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. మా యొక్క ఊర్లో కూడా, నిడదవల్లో కూడా నేను వెళ్ళినప్పుడు చాలా రేర్గా వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా, కొన్ని షాప్స్, కొన్ని దుకాణాలు, కొన్ని ఆఫీసులు నాకెంత వయసు ఉందో అంత వయసు నుంచి కూడా అవి ఉంటూనే ఉన్నాయి. అంటే వారి యొక్క జనరేషన్, వారి తాతగారు, వారి నాన్నగారు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అదే సమయంలో మా ఊర్లోనే చాలా వ్యాపారాలు నేను చూశాను. ఎంతో హంగులతో, ఆర్భాటాలతో స్టార్ట్ చేసిన వ్యాపారాలు కొద్ది సమయంలోనే మూతపడడం కూడా నేను చూశాను. ఈ యొక్క డిఫరెన్స్ నేను ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ఈ తరతరాలుగా వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు, కొన్ని స్టాండర్డ్స్ని వాళ్ళు పెట్టుకున్నారు. డబ్బులు వచ్చినప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టడం కానీ, డబ్బులు లేనప్పుడు ఇబ్బంది పడడం కానీ లేకుండా ఒక స్టాండర్డ్ లైఫ్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని వారు వ్యాపారాలు చేస్తూ ఉండడం వల్ల ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి ఆ వ్యాపారాల్లో వారు ఉన్నారు. కానీ వేరొక వైపు మనం చూసినప్పుడు కొత్తగా వచ్చిన తరాల వాళ్ళు ఆవేశంతో ఏదో చేసేయాలనే ఒక కంగారుతో వెనకాల ఉన్న డబ్బును చూసుకొని ఏదో పెట్టేయడం, పెద్ద పెద్ద ఆఫీసులు, ఫర్నిచర్స్, ఇంటీరియర్స్ అన్నీ చేసుకుని మళ్ళీ దాన్ని మూసేయడం చేయలేక, ఒక పని మనం చేయాలంటే, ఒక వ్యాపారం మనం చేయాలంటే, లేకపోతే ఒక జీవితాన్ని మనము సజావుగా నడపాలంటే దానికంటూ ఒక స్టాండర్డ్స్ పెట్టుకోవాలని వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక రూల్, ఒక రెగ్యులేషన్ ద్వారా వెళ్తేనే లాంగ్ టర్మ్లో మన యొక్క జీవితాలు సజావుగా ముందుకు వెళ్తాయని ఈ సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమిటా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన యొక్క విశ్వాస జీవితంలో అంటే, మొట్టమొదటిగా దేవునికి మనము భయపడాలి, లేకపోతే లోబడాలి. దేవునికి భయపడాలి, మొట్టమొదటి రూల్, రెగ్యులేషన్. అలాగే దేవుణ్ణి మనము గౌరవించాలి. మూడవది, దేవుణ్ణి మనము మోసం చేయాలని ప్రయత్నము చేయకూడదు. ఈ మూడు కూడా, ఒకటి దేవునికి లోబడాలి. లోబడటం అంటే వాక్యానుసారమైన జీవితం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలి. రెండవది, దేవుణ్ణి మనం గౌరవించాలి. ఏ విధంగా? మన యొక్క జీవితము, మన యొక్క మాటలు, మన యొక్క నడవడిక, మన యొక్క చూపులు, మనం చేసే పనులు బట్టి, మనల్ని బట్టి మన యొక్క దేవుడు గణపరచబడాలి, గౌరవించబడాలి. మూడవది, మన యొక్క స్థితులను బట్టి దేవుణ్ణి దగ్గర తీసుకోవడం. మన సంతోషం ఉంటే దేవుని దగ్గర తీసుకోవడం, మన దుఃఖంలో ఉంటే దేవుణ్ణి దూరం పెట్టడం. ఇది దేవుణ్ణి మోసం చేయడం, డిస్రెస్పెక్ట్ చేయడం. కాబట్టి ఇది చేయకూడదు. ఈ మూడు కూడా మనం పాటించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితాలు సజావుగా సాగుతాయని ఇక మాట ద్వారా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. ఇది అనేది, ఇవి స్టాండర్డ్స్. ఒక స్టాండర్డైజ్డ్ లైఫ్ మనం జీవించాలి. పరిస్థితులు బట్టి మారిపోయే జీవితాలు కాదు, డబ్బును బట్టి మారిపోయే జీవితాలు కాదు, శక్తిని బట్టి మారిపోయే జీవితాలు కాదు, అధికారాన్ని బట్టి మారిపోయే జీవితాలు కాదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా అదే స్టాండర్డ్ లైఫ్ను మనము ముందుకు కొనసాగించుకోవాలని వాక్యం ద్వారా దేవుడు చెప్తాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఇక ఆరాధన మనం ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి కనపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు. వందనాలు. అనేకమైన ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, భయభ్రాంతులు, ప్రభా, టెన్షన్స్లో కూడా మమ్మల్ని మీరు రక్షించి ఈ రాత్రి కాల సమయంలో మీ ఆలయంలో చేర్చిన విధానాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏదైనా వ్యాపారాలు మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. కృషి ప్రిన్స్ని సురక్షితంగా గృహానికి చేర్చున్నారు. వందనాలు ప్రభువా. ఇదే నా యొక్క వ్యాపారంలో, దాత్రిక ఉద్యోగాలు మీరు ఇచ్చిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి
ప్రభా మిమ్మల్ని ఎంతగానో ప్రభా మోకరెళ్ళి ప్రభా స్తుతిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి ఈ రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దీవులతో కుషిని ప్రిన్స్ని, దాత్రి నన్ను, కుటుంబాన్ని, వ్యాపారాన్ని, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ని, అమ్మగారిని, నాన్నగారిని, బుజ్జమ్మలు, చిన్ని కుటుంబాలు, మిన్నిని, ఆచిని, మెరడిని, సింఫరెండి అని జిమ్ని, దాత్రి యొక్క అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలని కాచి కాపాడండి. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్, అనిరుద్ బాబు, శకర్ డానియల్, మమతా మీనా, జ్యోతి అరుణ, రామ గారు, జయప్రద్ గారు, ప్రభాకర్ గారు, అబ్రాం గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవేళ్ల సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోర్ని గారు, జిమ్ థ్రాటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు అక్క గారిని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఈ స్థలంలో కట్టబడిన గృహము కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘము ఆఫీసును శాస్త్రం ప్రతిష్ఠింపచేయండి. ఇరువురు వారితో సమాధానం ఉంచండి. మందార ఫామ్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరు దర్శించండి, మీకు పాదాన్ని మోపండి. ప్రభానైనా సరిహద్దుల్లో సమాధానం ఉంచండి, అక్కడ పనుల విషయంలో సాయం తెచ్చండి. ఇదిన మీరు మాకు అనుగ్రహించిన యొక్క సిమెంట్ని బట్టి, ఆ యొక్క కంకర్ను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. పని స్టార్ట్ కాగలిగే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా ఈ రాత్రి కాల సమయం పడకలు వెళ్చుండగా దొంగలు, సైతాన్ శక్తులు, విషజంతువులు దూరపరిచి రేపటి దినాన్ని మేము త్వరితగతిలో లేచి మీరు ఇచ్చే నూతన దినము, నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగల బాధ్యత అనుగ్రహించడం. ప్రత్యేకించి రాత్రికాల సమయంలో ఖుషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖుషి ప్రిన్స్ని వయసునందు, తెలివినందు, జ్ఞానమునందు, ఆరోగ్యం నందు, మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఇంటి అందు దినదినమాన అభివృద్ధిపరచండి. బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం, మీ అందు భయభక్తులు కలిగిన జీవితం, మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలని మీకు సాయం తెచ్చి బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ మీ స్వార్థ సేవలో బలంగా వాడబడగలిగే బాధ్యత అనుగ్రహించండి. బిడ్డల్లో బాధ్యత కలిగిన జీవితము, చదువునందు ఆసక్తి కలిగిన జీవితాన్ని గురించి ముందుకు నడిపించవలసిందిగా బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మందున ఆహ్నాడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించము. శోధనతో ఏకాదశిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి, కాచి కాపాడని గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమేషా, ఆశతో నమేయనాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా నీదు ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ చెప్పండి.